అలాగే అలనాడు భౌతికంగా పడిపోయిన మందిరాన్ని నెహమ్యా కట్టాడని, ఇప్పుడు మందిరం అంటే దేవుని సంఘము, నీవే నేను అని, నీవు నేను అని, మనమే అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. కాబట్టి అప్పుడు ప్రాకారాలు రాళ్లతో కట్టబడ్డాయి, ఇప్పుడు సజీవమైన రాళ్లతో కట్టబడ్డాయి. కానీ ఇప్పుడు కూడా ప్రాకారాలు కూలిపోతున్నాయి, పరిచయలు కూలిపోతున్నాయి, ఆత్మీయ జీవితాలు కూలిపోతున్నాయి. కాబట్టి పిల్లరా, మనం కూడా ఎలాగుండాలంటే నెహమ్యా వలె కట్టే వారంగా అలాంటి వారం మనకు రావాలని నెహమ్యా గ్రంథాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. రాబోతున్న యేసయ్యకి ముంగుర్తుగా నెహమ్యా కనపడుతున్నారు. నెహమ్యా కూడా యేసు ప్రభుల వారు కూడా నిజంగా ఈ భూలోకంలో మరి సంఘం కొరకు నిజంగా తన స్వరక్తాన్ని ఇచ్చారు. కాబట్టి వారు అలాగే పౌలు అపోస్తులు తమ ప్రాణాలను ఇచ్చారు వారు. కాబట్టి పిల్లరా, అది ప్రాకారాలు పడిపోయాయి. పడిపోయిన ప్రాకారాలు 52 రోజుల్లో కట్టబడ్డాయి. ఎన్ని రోజులు కట్టబడ్డాయండి? అలాగే పడిపోయిన మన ఆత్మీయ జీవితాలు కావచ్చు, మన పరిచయలు కావచ్చు పిల్లరా, 52 రోజుల్లో కట్టబడాలనే ఈ ఉపవాస ప్రార్థనల ఉద్దేశం. అండి, మెయిన్ ఉద్దేశం ఏంటిది? 52 రోజులు మన ఆత్మీయ జీవితాలు, మన పరిచయలు కట్టబడాలనే ఉద్దేశం. దాంతో పాటు ఉపవాస ప్రార్థనల ద్వారా ఏం జరిగిందంటే, తినివేసిన పంట, గొంగరి పురుగులు, పసరు పురుగులు, మిడతలు, చీడ పురుగులు తినివేసిన పంటంతా మరలా దేవుడు ఉపవాస ప్రార్థనల ద్వారా వారికి అనుగ్రహించాడు. అలాగే మన ఆత్మీయంగా, ఆరోగ్యంగా, ఆర్థికంగా, మానసికంగా కోల్పోయిన ప్రతి పంటను మనం పొందుకోవాలన్నదే ఉద్దేశం. కాబట్టి ఈ 52 రోజుల ప్రార్థనలోకి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని కృపా సమాధానం మనందరికీ తోడయ్యుండు. మంచిది పిల్లరా, నేను ఒక వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. ప్రాకారము పడిపోయింది. అప్పుడు అమ్మోనీయుడైన టోబియా వచ్చి అంటున్నాడు, ఈ ప్రాకారం మీదకి ఒక నక్కెక్కితే పడిపోద్ది అంటున్నాడు. దాని విషయమై మనం ధ్యానం చేసుకున్నాం. పిల్లరా, నక్కెక్కితే పడిపోవడం అంటే కొన్ని ప్రాకారాలు ఏమంటే బలహీనంగా ఉంటాయి, అంటే గట్టిగా కట్టబడవని అర్థం. నక్కెక్కితే పడిపోయిందంటే ఆ ప్రాకారం ఎలాగున్నట్టు? బలహీనంగా ఉన్నది. అంటే నేను అన్నాను, ఆ ప్రాకారము దేవుని రాళ్లతో కట్టారు. ఇప్పుడేంటిది ఆ ప్రాకారం అంటే పిల్లరా? పరిశుద్ధతే ప్రాకారంగా మనకి. కొందరి పరిశుద్ధత ఎలాగుంటదంటే చాలా బలహీనంగా ఉంటుంది. చిన్న ఆలోచన వస్తే పరిశుద్ధతను చూడండి. ఆదాము హవ్వలకు సర్పం వచ్చేసి ఏం చేసింది? ఒక ఆలోచన పుట్టించింది, పండు తినరాదు అనగానే వారు ఏమైపోయారు? పండుని వాళ్ళు ఎంత బలహీనంగా ఉన్నారు చూడండి. నక్క ఎక్కంగానే ప్రాకారం ఏమైపోయిందట? పడిపోద్ది అంటున్నాడు. వాళ్ళు ఎంత బలహీనంగా ఒక్క ఆలోచన అపవాదిగాడు పుట్టించగానే ఏమైపోయాడు? ఇస్కరేతు యూదాకి డబ్బు చూపెట్టంగానే ఏమైపోయాడు? ఆకాను బంగారము వస్త్రాలు చూడంగానే ఏమైపోయాడు? దావీదు స్త్రీని చూడంగానే పడిపోయాడు. కానీ యోసేపునట పోతీఫరు భార్య పదే పదే పాపము చేయమన్నా కూడా పడగొట్టజాలని ప్రాకారంగా ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం. అందుకని ఇర్మియా గ్రంథాన్ని మనం నేను ధ్యానం చేసుకున్నాం పిల్లరా. అప్పుడు ప్రాకారాలు పడిపోయి, కానీ భౌతికంగా, ఆత్మీయంగా కూడా కొన్ని ప్రాకారాలు పడిపోతున్నాయి, కూలిపోతున్నాయి దేవాలయాలు. మరలా అవి తిరిగి కట్టబడతాయి. ఖచ్చితంగా కట్టేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఒక నెహమ్యా వలె పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తున్నాడు. విన్నారండి? ఎవరు పనిచేస్తున్నాడు? పరిశుద్ధాత్మ దేవుడు ఒక నెహమ్యా వలె. ఆ పరిశుద్ధాత్మను దేవుడు నీలో ఉంటే నిజంగా నీవు కూడా ఈ తరానికి ఒక నెహమ్యా వలె నిలబడగలుగుతావు. దేవుడు అంటే కృపను మనకిచ్చునుగా. అయితే పడిపోని ప్రాకారంగా మనం ఎలాగుండాలనే విషయాన్ని మనం ధ్యానం చేస్తాం. అంటే ప్రాకారం పడిపోతే, పరిశుద్ధత కోల్పోతే ఇక నీ ఆత్మీయ జీవితం నిలబడదు. అందుకని ఒక పడిపోని ఆత్మీయ జీవితం, పడిపోని దేవుని మందిరం, కూలిపోని దేవుని మందిరం, కాల్చబడిన దేవుని మందిరం, ఎంతమంది శత్రువులు వచ్చినా కూడా ఎవరు పడగొట్టజాలకుండా ఎలాగుండాలనే విషయాన్ని మనం ధ్యానం చేస్తాం. ఎందుకు ఆ ప్రాకారాలు పడిపోయాయి? దేవుడు అన్నాడు, నేను చెప్పినట్లు మీరు జీవిస్తే
ఈ మందిరం మీద ఎప్పుడు నా కడు దృష్టి నిలుపుతాను. కానీ నాకు విరోధంగా మీరు జీవిస్తే ఈ మందిరాన్ని వదిలిపెట్టి నేను వెళ్ళిపోతాను. అందుకనే మందిరంలో ఎప్పుడైనా నీచమైనవి ఉండకూడదని నేను అంటున్నాం. ఇర్మియా గ్రంథంలో పిల్లరా మనం ధ్యానం చేసుకున్నాం. చూద్దాం ఇర్మియా గ్రంథాన్ని పిల్లరా, పడగొట్టజాలని ప్రాకారం ఆ మాటలు ధ్యానం చేద్దాం. ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 19 నుంచి మరలా చదువుకుందాం. కాబట్టి యెహోవా ఇలాగ సెలవిచ్చును, నీవు నా తట్టు తిరిగిన యెడల నీవు నా సన్నిధి నిలిచినట్టు నేను నిన్ను తిరిగి రప్పింతును. ఏవి నీచములో ఏవి ఘనములో నీవు గుర్తు పట్టిన యెడల నీవు నా నోటి వలె ఉందు. వారు నీ తట్టునకు తిరగవలను గాని నీవు వారి తట్టుకు తిరగకూడదు. అప్పుడు నిన్ను ఈ ప్రజలను పడగొట్టజాలని ఇత్తడి ప్రాకారంగా నేను నిన్ను నియమించుదును. దేవుడికి మహిమ కలుగునుగా. ఈ మాటను మనం ధ్యానం చేసాం పిల్లరా. ఎందుకంటే ఇప్పుడు మన ఆత్మీయ జీవితం కావచ్చు, మన పరిశుద్ధత కావచ్చు, మన ప్రార్థనా జీవితం కావచ్చు, ఎలాంటి శత్రు అప్పుడేమో ఫిలిస్తీయులు, బబులోనీయులు, అమ్మోరీయులు, రకరకాలుగా యుద్ధ సమూహం, అమ్మోనీయులు అన్నారు. కానీ ఇప్పుడు శత్రు సమూహం, అధికారులు, ప్రధానులు, లోకనాథులు, దురాత్మల సమూహం ఏం చేస్తున్నాయంటే ఇప్పుడు మనల్ని. కాబట్టి ఇప్పుడు పడగొట్టజాలని ప్రాకారంగా ఉండాలంటే దేవుడు ఏమంటున్నాడంటే, ఏవి నీచములో ఏవి ఘనములో నీవు గుర్తు పట్టిన యెడల నువ్వు నా నోటి వలె ఉంటావు. రెండోది పడగొట్టజాలని ప్రాకారంగా. రెండు ఉందండి, ఒకటి కాదు. దేవుడి నోరంటే ఏంటి చెప్పండి? అసలు ఏదంటే జరుగుతుంది, ఏదంటే అది జరిగిపోద్ది. కానీ ఇప్పుడు యేసు ప్రభుల ఆచార్య దగ్గరికి వచ్చి ఏమన్నాడు? సమాధిలో నుంచి బయటికి రాన్నాడు. దయ్యమా పో, 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి సరిపోవును గాక. నా నోరంటే ఎవరి నోరు? అది యేసయ్య నోరు. ఎన్ని అద్భుతాలు చేసిందండి. మనము కూడా నీచము లేయో ఘనము లేవో కనిపెట్టుకుని ఉండగలిగితే ఈ రోజు దేవుడి నోరుగా మనల్ని కూడా దేవుడు చేయబోతున్నాడు. చప్పట్లు కూడా దేవుడికి. అంత బలమైన కార్యాలు దేవుడు ఎప్పుడు జరిగిస్తాడంటే మనలో గాని సంఘములో కూడా నీచమైన వాటిని మనం తీసివేయాలా. మనలో నీచమైనవి తీసివేయాలా, సంఘములో కూడా నీచమైన వాటిని మనం తీసివేయాలి. సంఘములో ఘనమైన వారిని ఘనపరచాలి. గుర్తుపెట్టుకోండి, నీచమైనవి పక్కకి పెట్టాల్సింది. నీచమైన వాటిని ఏం చేయాలా? ఘనమైన వారికి మాత్రం. అందుకే నన్ను ఎవరు గణపరుస్తారో నేను వారిని. దేవుని పనిలో ప్రయాసపడే వారిని గణపరచాలి. నీచంగా ఉండే వారిని మాత్రం పక్కకి ఖచ్చితంగా. దేవుడికి మహిమ కలుగును. అందుకని ప్రియులారా, అలాగుంటేనే పడగొట్టజాలని ప్రాకారంగా ఉంటుంది. నీచం అనేవి సంఘంలో గాని మనలో గాని ఉంటే మనం పడిపోతుంది, సంఘం పడిపోతుంది. అప్పుడు నీవు ఈ ప్రజలకు పడగొట్టజాలని ఇత్తడి ప్రాకారంగా అంటే నేను నీచమైనవి ఏంటి అనేది ఒక 8 మాటలు మనం సామెతల గ్రంథం 6:16 ఉన్న వచనాలను మనం ధ్యానం చేసాం. అహంకార దృష్టి, కళ్ళల్లాడు నాలుక, కీడు చేటుకు పరిగెత్తు పాదములు, నిరపరాధులను చంపు చేతులు, అన్నదమ్ముల మధ్య గొడవ పెట్టే వారు, దుర్యాలోచనలు వచించే హృదయము, ఇంకా ధనాపేక్ష. మొత్తం 8 విషయాలు మనం చెప్పుకోవడం జరిగిందండి. వింటున్నారా? కాబట్టి లూకా సువార్తలో చెప్పుకున్నాం, మనుషుల దృష్టిలో ఏవైతే ఘనముగా ఉన్నాయో అవి దేవుడి దృష్టిలో అసహ్యమైన, అంటే నీచమైన. ఏంటిది? డబ్బు మనుషుల దృష్టిలో చాలా గొప్పది ఈరోజు, కానీ దేవుడి దృష్టిలో చాలా అసహ్యమైంది. దేవుడి దృష్టిలో అసహ్యమైంది, నీచమైంది. మన దృష్టిలో కూడా నీచమైందిగానే ఉండాలి. అప్పుడే నీవు దేవుడు నోరు కాబోతున్నావు. నువ్వు పడగొట్టజాలని ప్రాకారంగా దేవుడు నిన్ను నన్ను మనల్ని చేయబోతున్నావు. ఆమేన్, ఆమేన్. ఈరోజు ఘనమైనవి ఏంటో మనం తెలుసుకుందాం పిల్ల. ఏంటండి? నీచమైనది ఏంటిదో, ఘనమైనవి ఏంటో నువ్వు గుర్తుపట్టే ఏం చేయాలి?
వాటిని చెయ్యాలి. నీచమైన ఉంటే మనలో తీసివేసుకోవాలి. ఘనమైన వాని దాన్ని ఏమంటే మనం వెంబడించాలి. ఘనమైనదే మనం చెయ్యాలి. దేవుడికి ఏదైతే ఘనంగా ఉందో ఆయన దృష్టిలో అదే మనం చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో ఘనమైనది లూకాస్ వార్త పరిశుద్ధ గ్రంథంలో నుంచి పిల్లరా 10వ అధ్యాయము 38వ వచనానికి మనం చదువుకుందాం. మార్తాను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. ఆమెకు మరియా అని సహోదరి ఉండెను. ఈమె యేసు పాదాల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. మార్తా విస్తారమైన పని పెట్టుకున్న చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింతలేదా? నాకు సహాయం చేయమని అమ్మతో చెప్పమను. అందుకు ప్రభు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులు గుర్చి విచారము కలిగి తొందరపరుచున్నావు గాని అవసరమైనది ఒకటే. మరియా అక్కడ మనం ఎలాగ చదువు ఉత్తమమైనది అంటే ఏంటిదండి? ఘనమైనది అనండి. ఇప్పుడు మార్త ఘనమైన దాన్ని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పును. దేవుడికి మహిమ కలుగును గాని. పిల్లరా, మార్త ఏమించుకుందట? మరి ఏమించుకుందట? మరి మార్త ఘనహీనమైంది. ఒకటి ఘనమైంది, ఒక ఆవించుకుందంటే ఇంకొకటి ఏంటిది? ఘనహీనంగా ఉన్నట్టే. నీచమైంది ఏం కాదు కానీ పిల్లలది ఘనహీనమైంది దేవుడి దృష్టిలో. ఘనమైన నీచమైంది ఏం చేయట్లేదు మార్త. నీచమైన అంటే అసలు పనికిరాదు అన్నట్టు. ఈమె మార్త నీచమైన దాన్ని చేయట్లేదు కానీ దేవుడి దృష్టిలో ఘనమైన దాన్ని ఎంచుకుంటేనే మనం చేస్తాం. కానీ గుర్తుపెట్టుకోండి, అవి దేవుడి దృష్టిలో ఉన్నాయో లేవో. మార్తా మరియా అనే ఇద్దరు స్త్రీలు దేవుని సంఘాలుగా సాదృశ్యంగా ఉన్నారు. ఇద్దరు వ్యక్తులకు కూడా సాదృశ్యంగా ఉన్నారు. ఈరోజు మనం వ్యక్తులుగా తీసుకుంటాం. ఈరోజు లోకంలో మార్తా అనే సంఘాలు ఉన్నాయి, మరియా అనే సంఘాలు ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి, సంఘములో మరియలు కావాలి, మార్తలు కావాలి. అంటున్నారా? మార్తా మరియా స్వభావం రెండు కలిగి ఉండాలి విశ్వాసం. ఆమేన్. సంఘం ఎలాగ ఉండాలట? మార్తా మరియా స్వభావాన్నిటిని రెండింటిని కలిగి ఉండాలి. అలాగుంటేనే దేవుడికి ఘనమైన దేవుడి దృష్టిలో ఘనమైన మనం చేయగలుగుతాం. కాబట్టి మార్త విస్తారమైన పని పెట్టుకుందట. ఏం పని పెట్టుకుందంటారు? యేసయ్య ఇంటికి వచ్చాడు అనండి. ఎవరింటికి వచ్చాడు? మార్త మరియాల ఇంటికి వచ్చాడు. రాగానే మార్త ఏం చేస్తుంది? యేసయ్య ఇంటికి వస్తుంది, ఇల్లు బాగా కడగాలి, ఇల్లు దులపాలి, పెయింట్లు వేయాలి, మొత్తం నీట్గా ఉండాలి, మొత్తం పట్టుబట్ట కట్టుకొని నేను రెడీగా ఉండాలి, మొత్తం మా ఇంటికి యేసయ్య ఇచ్చిండని మొత్తం ఏ పనులు ఉన్నది? ఇంటి పనిలో మొత్తం ఇల్లును క్లీన్ చేసే పని. ఒక సువార్త సభనంగానే ఏం చేస్తారు చాలా మంది? ఉపవాసం ఉండి ప్రార్థన చేసేదానికి ప్రార్థన కంటే ఎక్కువ సెట్టింగ్లు, లైటింగ్లు, స్టేజ్లు, బల్లలు, దాన్ని రుద్ది దీన్ని రుద్ది దాన్ని చేసి దీన్ని చేసి ప్రాయస్ మొత్తం అక్కడే. చివరికి వాక్యం దగ్గర కూర్చోలేదు వాళ్ళు. అర్థమైపోయినట్టు మొత్తం అర్థమైపోయింది. మందిరం కట్టడం అంటే గుర్తుపెట్టుకోండి, నేను అంటున్నాను. చాలా మంది మందిరం కట్టాలంటే గొడ్డు కష్టపడతారు కానీ ఒక దేవుని సంఘం ఆత్మీయంగా ఒక వ్యక్తిని కట్టాలంటే మాత్రం ఎవరు రాదు. చూడండి, మార్త ప్రయాసమేమో భౌతిక సంబంధమైనది. భౌతికమైన మందిరం కట్టమంటే చాలా మంది ఏం చేస్తారు చెప్పండి? పనులు బంద్ చేసుకొని వచ్చి ఇప్పుడు ఏం చేస్తారు చెప్పండి? కష్టపడతారు. అది నువ్వు కాకపోతే ఇంకొకటి కడతాడు, డబ్బులు ఇస్తే. నువ్వు కాకపోతే ఇంకొకడు కడతాడు. కానీ ఒక వ్యక్తిని దేవుని మందిరంగా కట్టాలంటే అది మరియ వలనే సాధ్యం. గట్టిగా చెప్పండి కూడా దేవునికి స్తోత్రం. మరి భౌతికంగా పనులు వద్దంటే కావాలి, ఉపకారులు సహకారులు ఉన్నారు. కానీ మరియ వలే ఉండి అవి చేస్తే లెక్కకు వస్తాయి. కానీ మొత్తం మార్త వలే ఉండి ఆ పనుల మీదనే ఉండి మరి ఏం చేసిందట? యేసయ్య బోధ వినటానికి ఆయన పాదాల దగ్గర కూర్చుంది.
నేను అంటున్నాను, దేవుడి దృష్టిలో ఒక ఘనమైనది మొట్టమొదటిది ఏంటిదంటే ప్రభు పాదాల దగ్గర కూర్చోవడమే ఘనమైనది. గట్టిగా చప్పట్లు కూడా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మొట్టమొదటిది అది ఘనమైందండి. ఎవరైతే దీన్ని ఎంచుకుంటారో, నేను అంటున్నాను, ఎవరైతే దీన్ని చేయగలుగుతారో వారు దేవుడు నోరు వలె ఉండబోతున్నారు. వారు పడగొట్టని జాలని ప్రాకారంగా దేవుడు చేయబోతున్నారు. నిన్ను నన్ను దేవుడు అలాగే చేయాలని ఆశపడుతూ ఈరోజు మరియను మన ముందుకు తీసుకొస్తాడు. దేవుడు పాదాల దగ్గర ఎక్కువసేపు కూర్చోవాలి. ఫోన్ దగ్గర కూర్చుంటాం, టీవీ దగ్గర కూర్చుంటాం, వ్యాపారంలో కూర్చుంటాం, ఉద్యోగంలో కూర్చుంటాం, ప్రార్థనలో కూర్చోవాలంటే మాత్రం కూర్చోలేదు. చూడండి, 12 గంటలు ఒక వ్యాపారస్తుడు అమ్మే కుర్చీలో కూర్చుంటాడు, కానీ ప్రార్థన నడు నొప్పి, ఆ నొప్పి, ఈ నొప్పి. ఆ ఇంటి పనులన్నీ చేస్తాం, లేనిది కల్పించుకొని చేస్తాం. ప్రార్థనకు వచ్చేసరికి మోకాళ్ళే వేయలేం. అవసరమైతే పడుకో, నీకు స్తోత్రం, నాకు ఆత్రం. చూడండి, ఎందుకు అంత నువ్వు అది లెక్కకు వచ్చేదా? యేసయ్య మందిరానికి నేను ₹1,00,000 గొప్ప కానుక ఇయ్యాలి, మంచిదే. నువ్వు మరియ వలె ఉండకుండా మార్త వలె ఎంత డబ్బులు ఇచ్చినా లెక్కకు రావు. నేను అంటున్నాను, 10 లక్షలు పెట్టి ఒక మందిరం కట్టడం కంటే ఒక ఆత్మను నువ్వు కట్టగలిగితే దేవుడి దృష్టిలో అదే ఉన్నతమైంది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. దాని కొరకే ప్రార్థన చేసి ఆ వ్యక్తికి స్వార్థ ప్రకటించగలిగితే అద్భుతం. కానీ మరి డబ్బులు మందిరానికి ఇవ్వదంటే అది కూడా కావాలి ఖచ్చితంగా, అది కూడా సంఘంలో జరగాలి. కానీ మరియ వలె ఉండి మార్త పనులు చేస్తేనే లెక్కకు వస్తాయి, కానీ మొత్తం మార్త వలె ఉండి మనం ఉంటే లెక్కకు. నేను అంటున్నాను, ఏమేం చేసిందట? యేసయ్య పాదాల దగ్గర కూర్చుని. నువ్వు ఎక్కడ కూర్చుంటున్నావు రోజు చెప్పండి? ఎక్కువ ఎవరికి ఎక్కడ కూర్చుంటున్నావు? నీ సమయం అంతా ఎక్కడ కూర్చుంటున్నావు? నువ్వు ఘనమైనది చేస్తున్నావని. ఫోన్ దగ్గర ఎంతసేపు కూర్చుంటున్నావు? దేవుడి వాక్యాన్ని దగ్గర ఎంతసేపు కూర్చుంటున్నావు? చెప్పి ఏముంటుందంటే యేసయ్య బోధ ఉంటుందంటే ఏంటిది? ఇప్పుడు యేసయ్య బోధ ఎక్కడుంది? బైబిల్లో. యేసయ్య నీతో మాట్లాడుతూ నువ్వేం చేయాలా? యేసయ్యతో మాట్లాడితే ప్రార్థన చేయడం, దేవుని వాక్యం చదవడం. మొట్టమొదటిది ఘనమైంది ఇదేనండి అన్నిటికంటే. తర్వాత ఇదంతా అసలు జీవించడం అనేది ఎక్కడొస్తుంది? నేర్పుతేనేగా, బోధింటేనేగా మనకు వచ్చేది. ఏంటిదట ఘనమైంది? ఫస్ట్ ఎవరు ఘనమైన వారు దేవుడి దృష్టిలో? మరియా, మార్త. దేవుడు మందిరం కట్టేటోళ్ళు ఘనమైన వాళ్ళు కాదా? వాళ్ళు మంచోళ్ళు. ఎప్పుడు నువ్వు ప్రభు పాదాల దగ్గర కూర్చొని ఆ పని చేస్తేనే అది లెక్క. దేవుడు పరిచర్యకి ఇచ్చేటోళ్ళు, డబ్బులు ఇచ్చేటోళ్ళు ఘనమైన వాళ్ళు కాదా? ఉత్తి డబ్బులు ఇస్తే కాదు, మరియ వలె యేసయ్య పాదాల దగ్గర కూర్చొని ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఆయన బోధ వింటేనే ఘనమైన. ఆమేన్. ఎక్కువ నువ్వు ఎక్కడ కూర్చుంటున్నావు? ఇది ప్రశ్న. ఎవరి దగ్గర నీ సమయం అంతా అయిపోతుంది? నిజంగా యేసయ్య ఇంటికి రాగానే మార్త మొత్తం ఇంటి పని, ఒంటి పని, పంటి పని, కంటి పని అన్ని పెట్టుకుంది. కానీ మరియ మాత్రం, నేను అంటున్నాను, యేసయ్య వస్తుంది, నా హృదయాన్ని సిద్ధపరచుకుని యేసయ్య నాతో ఏం మాట్లాడుతుందని ఆయన పాదాల దగ్గరే కూర్చున్నది. గట్టిగా చప్పట్లు కూడా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. యేసు ప్రభు రాకముందే ప్రార్థన చేసి రెడీగా రాగానే ఆయన పాదాల దగ్గర కూర్చుంది. యేసయ్య మాట్లాడతాను. ఎందుకంటున్నాను, నా యొద్ద మీరు నేర్చుకోండి. అందుకనే మీరు నా యొద్ద దగ్గర ఉండండి నా పోస్తుని చూశారు. అందుకనే నేను అంటున్నాను, సువార్త ప్రకటించడం, జీవించడం ఇవన్నీ కావాలి. ఫస్ట్ కావాల్సింది ఏంటంటే ఆయన దగ్గర కూర్చునేవారు కావాలి. ఆ తర్వాత ఆయన నేర్పింది జరిగించాలి. అసలు కూర్చోకుంటే ఆయన ఏం మనకి చెప్పరేంటండి. అందుకనే నీచమని నిన్న మనం చెప్పుకున్నాం. ఈరోజు దేవుడు అంటున్నాడు, ఈ లోకంలో ఉన్నవి కూడా నీచ, శరీరాశ, నేత్రాశ, జీవడమ్మం కూడా దేవుడి దృష్టిలో నీచమైనది. డబ్బు నీచమైనది, ఆశలు కూడా ఘనమైనది. ఏంటిది? పరలోక ధనం ఘనమైనది. ఈ లోకపు డబ్బు మనం కూర్చుకోవద్దు, కానీ ఎక్కడ డబ్బు కూర్చుకోవాలట? పరలోక డబ్బు. అందుకని దేవుడు అంటున్నాడు, అసలు పడిపోవద్దు నీ ఆత్మీయ జీవితంలో. అసలు నిన్ను ఎవడు పడగొట్టగలడు? ఎటువంటి అధికారి కావచ్చు, ప్రధాని కావచ్చు, లూసిఫర్ కావచ్చు, వాడి సమూహము కావచ్చు, నిన్నెన్నడు పడగొట్టకుండా ఉండాలంటే దేవుడు అంటున్నాడు, ఎక్కువగా ఎవరైతే ప్రభు పాదాల దగ్గర కూర్చుంటే ఎక్కువ కూర్చోవాలి. నేను కూడా రోజు కూర్చుంటానంటే ఎక్కువగా యేసయ్య నీ ఇంట్లోనే ఉండు. నీ ఖాళీ సమయం అంతా దాని కొరకు యేసయ్య పాదాల దగ్గర కూర్చోవడానికే సమయాన్ని ప్రిపేర్ చేసుకోవాలి. అసలు ప్రిపేర్ మొత్తం దేని కొరకు చేసుకోవాలండి? నీ పని తొందరగా చేసుకొని కొద్దిసేపు ఏం చేయాలా? నేను యేసయ్య పాదాల దగ్గర కూర్చోవాలి.
ఈ పని రేపు చేసుకుంటా, ఇవాళ దేవుడి దగ్గర ఎక్కువ నేను కూర్చోలే, ఎక్కువ బైబిల్ చదువుకోలే, ఎక్కువ ప్రార్థన చేయలే, ఈ పని రేపు చేసుకుంటా, దాన్ని పోస్ట్ పోన్ చేసుకుంటా, వాళ్ళని రేపు కలుస్తా, రేపు వాళ్ళకి ఫోన్ చేస్తా, రేపు అపాయింట్మెంట్ ఇస్తా. ఎవరి దగ్గర కూర్చోవాలి? నువ్వు పడిపోతున్నావంటే ఏకైక కారణం ఘనమైన ఇచ్చేట్లు యేసయ్య పాదాల దగ్గర ఎవరైతే కూర్చోరో వారు ఊరికనే పడిపోతారు. వాక్యం ఎవరు ఎక్కువగా చదవరో, దేవుడి మాటలు ఎవరు ఎక్కువ వినరో, ప్రార్థన ఎక్కువగా ఎవరు చేయరో ఖచ్చితంగా వారు బలహీనమైన ప్రాకారాలే పడిపోతారు. వాళ్ళు పరిశుద్ధతను కోల్పోతారు. వాళ్ళు అంతే, పరిశుద్ధతను వాళ్ళు కోల్పోతారు. అందుకనే దావీదు ఎందుకు పడిపోయాడు చెప్పండి? యుద్ధ సమయంలో యుద్ధం చేయడానికి రాజులు యుద్ధం చేసే సమయంలో యుద్ధం చేయకుండా ఏం చేసిండు? మిద్దె మీద ఎక్కి తిరుగుతాడు. ప్రార్థన చేసే సమయంలో ప్రార్థన చేయకుండా వింటున్నావా? అక్కడికి వెళ్తా, ఇక్కడికి వెళ్తా, వాళ్ళతో మాట్లాడితే వీళ్ళతో మాట్లాడతారంటే నీకంటూ ఒక సమయం ఉంది. ఆ సమయాన్ని ప్రభు పాదాల దగ్గర ఎక్కువగా కూర్చొని ఆయన మాటలు వినడానికి ఇష్టపడాలి, కానీ మనుషుల మాటలు వినడానికి ఎక్కువగా అమ్మతోనూ అక్కతోనూ తల్లితో మాట్లాడు. కానీ ఆయనతో మాట్లాడినాక, ఆయన సమయాన్ని ఆయనకి ఇచ్చినాక మనం ఏం చేయాలట? ఉండగలిగితే నేను అంటున్నాను, ఎప్పుడు ఏ నక్కెక్కినా నేను అంటున్నాను, చివరికి ఏనుగొట్టు తోసినా కూడా, ఏనుగంటే ప్రధాని కావచ్చు, నక్క అంటేనే చిన్నది, ఏనుగంటే అన్నిటికంటే అదొచ్చి నిన్ను నీ నీ ప్రాకారాన్ని, నీ ఆత్మీయ జీవితాన్ని, పరిశుద్ధతను. అందుకే యేసు ప్రభుకి ఎన్ని ఆలోచనలు కలగజేశాడు వాడు సైతాన్ గాడు? యోసేపుకు పదే పదే పాపం చేయమని ప్రయత్నం చేశాడు. సైతాన్ సాతానికి సాదృశ్యంగా కనపడదు. పడిపోలేదు. ఎందుకు పడిపోలేదంటే ఎక్కువగా ఆయన ప్రభు పాదాల దగ్గర కూర్చుని, దేవుడికి మహిమ కలుగునుగా. ప్రార్థనలో ప్రభు సహాయాన్ని కోరుకునేవాడు. అయ్యా, ప్రార్థనలు ఎక్కువగా నీ ఆజ్ఞలు గైకొనాలి, నీ చిత్తం చేయాలి, నీ బోధ నాకు నేర్పు, నీ కట్టడం నాకు నేర్పు, నాకు శుద్ధ హృదయం కావాలి, దీన మనసు కావాలి, అనేక విషయాలు అడిగి యేసయ్య దగ్గర నుంచి పొందుకోవాలి. మనం యేసయ్యనితో ఏం మాట్లాడుతున్నాడో అప్పుడు అది పాటించాలి. ఆమేన్. ఇది మొదటిదండి. ఇదేంటిదట? యేసయ్య పాదాల దగ్గర ఈ రోజు నుంచి ఏం చేయాలి? ఘనమైన దానిగా నేను ఎప్పుడు పడగొట్టకుంటున్నానంటే ఎక్కువగా ప్రభు పాదాల దగ్గర మినిమం నేను అంటున్నాను 2 గంటల 40 నిమిషాలు కూడా నువ్వు కూర్చోలేకపోతుంటే నీ బతుకు అర్థమే కదా. నువ్వు బతకడం వేస్ట్. నిజమే. మరి ఓన్లీ కూర్చోడం అంటే ఆయన స్థుతించడం, అసలు ఎందుకండి ఇది? దేవుడిచ్చిన 24 గంటలు ఈ రోజు ఎంతో మంది చచ్చిపోతున్నారు. ఒక 2 గంటల 40 నిమిషాలు కూడా ఆయన వాక్యాన్ని చదవకుండా, ప్రార్థన చేయకుండా మనం బతుకుతున్నాం. బతుకు అర్థం ఉందా? ఎంతో ప్రార్థనా భారాన్ని దేవుడు మన మీద మోపలేదా? ఏమండి? మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు, నీ కొరకు యాచనలు, ప్రార్థనలు చేయమనలేదా? కోత విస్తారంగా ఉంది, పనివారు కొద్దిమందిగా ఉన్నారని చెప్పలేదా? ఆయన రాకడ చలికాలంలో రాకుండా ఉండమని కొన్ని ప్రార్థనా అంశాలు యేసుప్రభు డైరెక్ట్ ఇయ్యలేదు మనకి. మినిమం అన్నమాట. నేను అంటున్నాను, నువ్వు గడపాలి. ప్రిడాను వర్ధిల్లుతున్న కొలది ఇంకా అన్నిట్లో హెచ్చుగా ఇయ్యాలట. 2 గంటల 40 నిమిషాలు అనేది స్టార్టింగ్ స్టేజ్. ఇక నువ్వు ఆత్మీయ జీవితం పెరుగుతున్నావంటే 2, 4 కావాలి, 4, 5 కావాలి, 5, 7 కావాలి. భక్తులు 10, 14, 20 గంటలు ప్రార్థన చేసి, ఉపవాసం ఉండి 20 గంటలు ప్రార్థన చేసిన భక్తులు కూడా ఉన్నారు. ఈరోజు ఇలాగున్నా అంటే మనల్ని బట్టి కాదు, కానీ అలాడు ప్రార్థించిన భక్తులు బట్టి లాగా మనం బ్రతకగలుగుతున్నాం. గట్టిగా చప్పట్లు కూడా దేవుడికి స్తోత్రాలు. హల్లెలూయా. నేను అంటున్నాను, ఎక్కడ కూర్చుంటున్నావు నువ్వు? ఎక్కువ వ్యాపారంలో, ఉద్యోగంలో, పనిలో, పాటలు అన్ని దగ్గర కూర్చుంటున్నావు, కానీ దేవుడు పాదాల దగ్గర కూర్చోవడానికి నీకు టైం లేదంటే ఎట్లా? నిన్ను బ్రతికించే దేవుడు, నిన్ను కాపాడే దేవుడు. అందుకని ఎవరు దేవుడి దృష్టిలో ఘనమైన వారట? బాగా ప్రార్థన చేసేవారు, స్తుతించేవారు, వాక్యాన్ని వినేవారు, వాక్యాన్ని చదివేవారు, మొదట ఆయన బోధన వినేవారు. వింటున్నారు, మాకు చదువు రాదంటే టీవీలో అయినా, ఫోన్లో అయినా ఖచ్చితంగా ప్రతిరోజు దేవుడి వాక్యాన్ని మనం, దేవుడికి మహిమ కలుగును. ఇది మొదటిదట. ఇలాగ నువ్వు ఉంటే దేవుడి దృష్టిలో ఏం చేస్తున్నట్టు? ఘనమైనది నువ్వు చేస్తున్నావు. ఘనమై చేయడం వల్ల ఏమైందట? నువ్వు దేవుడి నోరు వలె ఉంటావు. అనండి, నిన్నెవరు పడగొట్టజాలని ఒక ఇత్తడి ప్రాకారంగా అసలు ఎవ్వరు నిన్ను పడగొట్టారు. ఆమేన్. కాబట్టి ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట ఇంకొక మాట చెప్పుకొని ముగించుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక,
సరే, 2 పేతురు పత్రిక 5వ వచనం నుంచి మనం చదువుకుందాం పిల్లరా. మొదటి అధ్యాయం 5వ వచనం. ఆ హేతు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమందు సద్గుణమునందు జ్ఞానమునందు ఆశానిగ్రహముందు సహనమునందు భక్తి అందు సహోదర ప్రేమయందు దయను అమర్చుకుని ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభు అయిన యేసు క్రీస్తును గురించిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మును సోమలైనను నిష్పత్తులైనను కాకుండా చేయును. ఇవి ఎవనికి లేకపోవునో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరిచిపోయి గుడ్డివాడును దూరదృష్టి లేని వాడగును. అందువలన సహోదరులారా ఏర్పాటును ఎప్పుడు తొట్టిల్లు అంటే ఎప్పుడు పడిపోరు. తొట్టిల్లు అంటే ఏంటిదండి? ఎక్కడ పడిపోతాం మనం? ఆత్మీయ జీవితంలో. అంటే ఎప్పుడు పడిపోం. చెప్పండి ఏంటిదట? ఎప్పుడు పడిపోకుండా ఉండాలంటే ఏంటిదట? మొదటిది ప్రభు పాదాల దగ్గర కూర్చోవాలి. మార్త విస్తారం అని అంటే దేవుడి కొరకే చేస్తుంది. ఎలాంటి పనులు చేస్తుంది? సౌండ్ సిస్టమ్ పెడుతుంది, అన్ని పెడుతుంది, కానీ ప్రార్థన మాత్రం ఎంత పని ఏం చేస్తుంది మందిరం, భౌతికమైన పని. కానీ ప్రార్థన దేవుడి వాక్యం అంటే దూరంగా. ఇది కరెక్ట్. ప్రార్థన చేసి దేవుని వాక్యాన్ని చదువుకొని ఆ తర్వాత పని చేస్తేనే ఆశీర్వాదం. నీ గుర్తుపెట్టుకోండి. లేదంటే ఎప్పటికైనా నువ్వు ఆత్మీయ స్థితి పడిపోతే జాగ్రత్త అని ప్రభు నిన్ను హెచ్చరిస్తున్నాడు. పిల్లారా, చాలా మంది మందిరాల్లో మీరు చూడండి గొప్ప పనులు చేస్తారు, కానీ ప్రార్థన అనేసరికి ఎక్కువసేపు పాస్టర్లు ఏమంటే రాత్రి అంతా పాస్టర్లు వేస్తారు, కానీ ప్రార్థన చేయంటే మాత్రం వాక్యం చదవమంటే మాత్రం చదవ. ఇది మైనస్. మన జీవితంలో ఘనమైనది మరియా ఎంచుకుందట, మనం కూడా అది ఎంచుకోవాలి. అందుకనే ఎక్కువగా ఎవరైతే ప్రభు పాదాల దగ్గర కూర్చుంటారో వారు ఘనమైనది వాళ్ళు చేస్తున్నారు. రెండోది అంటున్నారు, ఎన్నడూ తొట్టిల్లకుంటా ఎన్నడూ పడిపోకుండా ఉండాలంటే అంటున్నాడు దేవుడు, మొదట దేవుడి యందు విశ్వాసం ఏముండాలటంట? దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. ఆయన యందు విశ్వాసం ఉంచుతా, నన్ను సిగ్గుపడనేడు అనేది ఉండాలట. రెండవది జ్ఞానం ఉండాలట. ఏముండాలటండి? జ్ఞానం అంటే లేఖనాలు బాగా రిఫరెన్స్ చెప్పే జ్ఞానం. యాకోబు రాసిన పత్రికలు అన్నాడు, అది పైనుండి వచ్చే జ్ఞానము అండి. ఏ జ్ఞానం ఉండాలట? అది పవిత్రమైనది, నిష్కలంకమైనది, సులభంగా లోబడి ఉన్నదట ఆ జ్ఞానం. జ్ఞానం అంటే చాలా మంది వాక్యం బాగా, అది వరం అండి. జ్ఞాన వాక్యం అనే వరం. జ్ఞానం అంటే వరం గురించి మాట్లాడదు. వరం కంటే ఫలము చాలా ఇంపార్టెంట్. వరాలున్నాళ్ళు వదిలిపెట్టబడ్డారు, కానీ ఫలాలున్నాళ్ళు మాత్రం ఒకటి జ్ఞానము, ఒకటి విశ్వాసము, రెండోది సద్గుణం ఏంటిదట? మంచి గుణం ఉండాలి. ఎలాంటిదట? మంచోళం అనిపించుకోవాలి. గుణం సరిగ్గా లేకపోతే ఎవరి గుణం ఉండాలి? దేవుని గుణం ఉండాలి. క్షమించే గుణం ఉండాలి. గుణంలో ఏంటిదటండి? క్షమించే గుణం నీకు ఉండాలి. గుణం అనగానే ఇక్కడ జాలిపడే గుణం ఉండాలి. ఇతరులను క్షమించాలి, లేకపోతే మనం ఊరికి పడిపోతాం. తర్వాత జ్ఞానం ఉండాలి. నాలుగవది ఆశా నిగ్రహం ఉండాలట. ఏముండాలట? ఆశా నిగ్రహం. తర్వాత సహనం ఉండాలట. తర్వాత భక్తి ఉండాలట. ఏంటిదటండి? భక్తి. తర్వాత ఏడవది సహోదర ప్రేమ. తర్వాత సహోదర ప్రేమ ఏదో దయ అంటే మళ్ళా ప్రేమ అంటుంది. ఎన్ని విషయాలు చెప్పుకున్నామండి? 8 విషయాలు. 9వది కూర్చోవాలి. ఫస్ట్ది అది. ఈ 8 విషయాలు మొత్తం, ఈ 9 విషయాలు అసలు నిజంగా నువ్వు ప్రాక్టికల్ గా ప్రాక్టీస్ చేయగలిగితే పిల్లరా, నీ ఆత్మీయ జీవితం దీన్ని అవలర్చుకుంటే నిజంగా నిన్ను అసలు, నేను అంటున్నా, లూసిఫరే కాదు, వాడు బాబే కావచ్చు, ఎవడు వచ్చినా కూడా అసలు పడగొట్టే శక్తి వాడికి లేదు. గట్టిగా చప్పట్లు కొట్టు. అసలు నీ నోరు ఎట్లుంటదట? అసలు
దేవుని నోరు అంటే నువ్వు పలికింది జరుగుద్ది, నువ్వు అంటే జరుగుద్ది. అద్భుతం. ఆ తర్వాత రోమపత్రికలో అంటాడు ప్రియులారా, ఉత్తమమైన దాని గురించి ఆ మాట చెప్పుకొని మనం ముగిద్దాం. ఇక రోమిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయము 15వ వచనం. ప్రకటించువారు 14 వచ్చాను, వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు, వినని వాణ్ణి ఎట్లు విశ్వసించుదురు, ప్రకటించువాడు లేకుండా వారెట్లు విందురు, ప్రకటించువారు పంపబడని ఎలా ఎట్లు ప్రకటించుదురు, ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గురించి సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరమైనవి. ఆమేన్. ఇప్పుడు మొదట ప్రార్థించాలి, బోధ వినాలి, నేర్చుకోవాలి. 4వది జీవించి మొదట దేవుని పాదాల దగ్గర కూర్చొని ప్రార్థన చేసి అని చెప్పే వాక్యాన్ని బాగా చదివి దాన్ని మనం ఏం చేయాలి, జీవించాలి. తర్వాత ఏం చేశాడు, విశ్వాసము, తర్వాత సద్గుణము, జ్ఞానము, సహనము, భక్తి, ఆశానికి అవసరమైతే వీటిని కూడా కొద్దిగా లోతుగా మనం ధ్యానించాలి. వీటిని కూడా మనం చివరికి 9వది ఏంటి, సువార్త. ఇవి ఎవరైతే నిజంగా కలిగి ఉంటారో అంటున్నాను, అస్సలు వారి జీవితంలో ఎవ్వరు వారిని, ఒకవేళ దేవుడు మనల్ని పరీక్షిస్తేనే, మన చుట్టూన్న కంచె యోబు చుట్టూ తీస్తేనే గాని, లేదంటే అసలు ఎవ్వరు, ఏ లూసిఫర్ గారు ఎవ్వడు నిన్నేమి. ఒకవేళ మనం పడిపోతున్నామంటే గుర్తుపెట్టుకోండి, మనలో ఎక్కడైనా నీచమైనది వస్తుంది అంటే మనం పడిపోతాం. ఘనమైనవి నీచమైనవి తీసేసేవండి, ఘనమైనవి లేకపోతే కూడా చెప్పరేంటండి. నెల చెడేం లేదండి, నేను పాపం ఏం చేయట్లేదు, మరి పరిశుద్ధంగా జీవిస్తున్నావా? నేను పాపం ఏం చేయట్లేదండి, మరి పరిశుద్ధంగా జీవిస్తున్నావా? నాలో కోపం పోయిందండి, మరి ప్రేమ వచ్చిందా, సహనం వచ్చిందా? పోవాలి, రావాల్సిన ఘనమైనవి ఉంటేనే మనం ఎలాగుంటామట. అన్ని మారానంటే ఏంటిదంటే, పాత శరీరానుసారమైన మనసు పోయింది కానీ ఆత్మానుసారమైన మనసు రావాలి. నువ్వు బహుగా ఫలించాలి. మనం ఎందుకు ఊరిగా పడిపోతున్నాం చెప్పండి, నా వైపు చూడాలి. నీచమైనవి కూడా మన జీవితంలో ఎక్కడైనా నలుసు కూడా ఉండకుండా చూసుకోవాలి. మనం చెప్పుకున్నాగా సామెతలు 6:16, లూకాసు వార్త ధనంకి చాలా ఉన్నాయి. శరీరాశ, నేత్రాశ, జీవోపడము, చాలా దేవుడికి నచ్చనివి అన్నీ నీచమైనవి. దేవుడికి నచ్చేది అన్ని, దేవుడికి మొదట నచ్చేది ఏంటంటే నువ్వెంత మందిరాన్ని కట్టావు, నువ్వేం కట్టావు కాదు, మొదట ఆయన పాదాల దగ్గర ఉన్నావా లేదని చూస్తావు. నువ్వు 2 గంటలు దేవుడి సన్నిధిలో కలిపి అర్ధ గంట పని చేసినా కూడా, 10 నిమిషాలు పని చేసినా కూడా కొన్నిసార్లు అంటున్నాడు దేవుడు దాన్ని అంగీకరించడు. నువ్వు మొత్తం సాయంత్రం దాకా మొత్తం పని చేసి ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు దేవుడి దగ్గర కూర్చుంటే అది లెక్కకు రాదండి. దేవుడికి ఇవ్వాల్సిన సమయాన్ని, దేవుడికి ఇవ్వాల్సిన దాన్ని, సమస్తాన్ని మనం ఇచ్చేసి పిల్లరా, అప్పుడు ఏదైనా చేస్తేనే, అప్పుడే ధనం కానీ నీ పని కానీ చేస్తే లేకపోతుంది. చివరికి అంటున్నాడు పేతురు రాసిన 2వ పత్రికలో, మనలో విశ్వాసం ఉండాలట, మంచి గుణం ఉండాలట, జ్ఞానం ఉండాలట, ఆశానిగ్రహం ఉండాలట, ప్రేమ ఉండాలట, ఇంకే ఉండాలట, భక్తి ఉండాలట. చివరికి జీవించి సహోదర ప్రేమను కలిగి మనం ఉత్తమమైన దాని గురించి మనం ప్రకటిస్తే వారి పాదాలు పర్వతాల మీద, ఇది ఉత్తమమైనది, ఇది ఘనమైనది. ఇలాగ మనం ఉండగలిగితే పిల్లారా, మనము పడగొట్టజాలని ప్రాకారంగా దేవుడు నిన్ను, మనల్ని, పరిచర్లను కూడా దేవుడు చేయబోతున్నాడు. కూడా దేవుడికి స్తోత్రాలు చేయాలి. అట్టి కృప దేవుడు నీకు, నాకు, మనందరికి అనుగ్రహించునుగా. అందరం కళ్ళు ముచ్చుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అందరం